హాయ్ సార్. హాయ్. తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ల గంట మోగింది, కానీ ఇండిపెండెంట్లే ఎక్కువ అవుతున్నారు. ఏందంటారు, కథ ఏందంటారు అసలు? రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల కాడి నుంచి చాలా మార్పులు వచ్చాయి. అంటే రాజకీయ వ్యవస్థ అనేది కేవలం కొంతమందికి మాత్రమే, అంటే పెట్టుబడి వర్గం, అంటే వ్యాపారవేత్తలు, లేకపోతే ఈ యొక్క మన వారసత్వ రాజకీయాలు, ఈ ఇద్దరు వ్యక్తిని రాజకీయ వ్యవస్థలో ఎక్కువ కాలం కొనసాగించారు. అప్పటి నుంచి అంటే గత 8-10 సంవత్సరాల నుంచి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేయడం, వాళ్ళ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ పెరగడం, ఇవన్నీ కూడా గత 10 ఏళ్ల నుంచి జరుగుతూ వస్తుంది. కానీ ఎక్కువ శాతం మంది గెలవట్లేదు. అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం, వాళ్ళకి ఇమేజ్ రావడం జరుగుతుంది. కానీ మొన్న బర్లక్ గారు పోటీ చేసినప్పుడు కూడా నాకు కొంత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి బర్లక్ సలహా ఇమ్మని కూడా చెప్పారు. సో నేను బర్లక్తో మాట్లాడినప్పుడు కూడా ఆమె నా గైడెన్స్ తీసుకోలేదు. సో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చూపించడం వల్ల అలా గెలుపు అవకాశాలు మారిపోతాయి. అంటే ఇండిపెండెంట్ కి రెస్పెక్ట్ పెరుగుతుంది, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళకి గౌరవం ఉంటుంది, కానీ గెలవట్లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఏదైతే అంశం ఉందో అది అలాగా ప్రవర్తన చూపించుకుంటూ వస్తుంది. మొన్న